దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేవుని బిడ్డరా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డరా, మీ అందరు బాగున్నారా? ఆత్మీయంగా బలం పొందుతూ ఉన్నారా? ఆత్మీయంగా ధైర్యం పొందుతూ ఉన్నారా? ఒక వాక్కు ద్వారా జీవితాన్ని మీరు నడుస్తూ ఉన్నప్పుడు దాన్ని అప్లై చేసుకుంటూ దాని ప్రకారం నడుస్తూ ఉన్నారా? దేవుని బిడ్డరా, అది ధన్యత, అది ఆశీర్వాదం. కాబట్టి వాక్య లేఖన గ్రంథం నుంచి చూద్దాం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. శిష్యులు మనుషులు దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించేది. ఈరోజు దేవుని బిడ్డలారా, విశ్వాసమందు నిలకడగా ఉండాలి, దేవుని రాజ్యంలో కూడా మీరు ప్రవేశించాలని మరి హెచ్చరించి ఈ మాటలు చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని రాజ్యం అది శాశ్వతమైన రాజ్యం. దేవుని బిడ్డలారా, చిరకాలం ఉండే రాజ్యం, యుగాలు ఉండే రాజ్యం. ఈ భూమి మీద ఆయన యొక్క రాజ్యం ఉంది. ఆ యొక్క పరలోక రాజ్యంలో కూడా మరి మనం కూడా అడుగు పెట్టే మంచి స్థానాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ భూమి మీద ఆయన రాజ్యము, ఆయన నీతి, ఆయన పరిపాలన ఎక్కడ ఉంటుందంటే దేవుని మందిరంలో ఉంటుంది. ఈరోజు ఆదివారం పరిశుద్ధ దినం. ఖచ్చితంగా ఆయన రాజ్యాన్ని వెంబడించండి, ఆయన రాజ్యంలో ప్రవేశించండి. ఇక్కడ మంచి భక్తులు ఏం చెప్తున్నారు అంటే, మీరు ఖచ్చితంగా పౌలు గారు ఏమని రాస్తున్నారు అంటే, మీరు విశ్వాసంలో నిలకడగా ఉండాలి, రెండోదిగా దేవుని రాజ్యంలో కూడా మీరు ప్రవేశించాలి. ఈ భూమి మీద మరి మందిరమే దైవిక పరలోక వాతావరణం ఉంటుంది కనుక, దేవుని రాజ్యం ఉంటుంది కనుక ఖచ్చితంగా మీరు మందిరానికి వెళ్ళడం, ఆ రాజ్యంలో మీరు ఉండడం, ఆ రాజ్యంలో సంతోషించడం, ఆ రాజ్యంలో దేవుని స్తుతిస్తూ ఉంటేనే ఈ భూమి మీద ఎవరైతే ఈ రాజ్యంలో ఉంటారో ఆ పరలోక రాజ్యంలో కూడా వారికంటూ మంచి స్థానం ఉంటుంది. దేవుని బిడ్డలారా, అందుకని ఎక్కడ నెగ్లెక్ట్ చేయొద్దు, ఎక్కడ సమయాన్ని వ్యర్థం చేయొద్దు. ఎవరో కూడా ఈరోజు వేరొక విషయానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా, లోకము, సంతోషము, పార్టీ, సెలబ్రేషన్స్ అని వెళ్ళకుండా చక్కగా దేవుని సన్నిధిలో ఉండి సమయానుకూలంగా వెళ్తూ చక్కగా దేవుని స్తుతించడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. ఎందుకంటే లోక రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తే ఆ మహిమను విడిచి, ఆ సంతోషాన్ని విడిచి, ఆ యొక్క నిత్య జీవాన్ని విడిచి మరి పరలోకం విడిచిపెట్టకూడని భాగ్యం అని తెలిసినప్పటికీ కూడా నాలుగుదానిగా నీ కొరకు నా కొరకు మన మధ్యలోకి వచ్చినట్టుగా నీవు కూడా అంత మంచిగా మంచి హృదయం కలిగి దేవాది దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో మనం కూడా అంత ప్రేమ వెలగా చెల్లిస్తూ మన లోకాన్ని విడిచిపెట్టేసి, లోక ఆశలు విడిచిపెట్టి, మన పనులన్నీ పక్కన పెట్టేసి దేవుని సన్నిధిలో చేరి దేవుడితో సంతోషంగా గడపడానికి సిద్ధపడదాం. ఆనందంగా ముందుకు కొనసాగుదాం. ఖచ్చితంగా ఆయన రాజ్యాన్ని వెంబడిద్దాం. ఆయన రాజ్యం శాశ్వత రాజ్యం. ఆ రాజ్యంలో అందరికీ పేరు ఉంటుంది, అందరికీ సంతోషం ఉంటుంది, అందరికీ కార్యాలు ఉంటాయి, అందరికీ అద్భుతాలు జరిగించబడతాయి. కాబట్టి మీకు అద్భుతం కావాలా, స్వస్థతలు కావాలా, విడుదల కావాలా, ఖచ్చితంగా మందిరానికి వెళ్ళండి. ఆయన రాజ్యంలో ప్రవేశించి సంతోషంగా మంచి జీవితాన్ని జీవించమని దేవుడే తెలియజేస్తూ ఉండగా వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుల గొప్ప దేవ, మీరు మాకిస్తున్న బలమైన వాక్కులను బట్టి నీకు మహిమ. ఎంతమందితో మీరు మాట్లాడుతున్నారో వారందరూ ఖచ్చితంగా ఈ రోజు సన్నిధిలో గడుపుతూ సంతోషిస్తూ ఆనందిస్తూ ఉత్సాహిస్తూ ఒక ఉత్సవం వల్ల గడిపే మంచి ధన్యత ప్రతి బిడ్డలకు దయచేస్తూ, బర్త్డేస్, మ్యారేజ్ చేస్తున్న వారికి దీవెనలు, సంతోషం దయచేస్తూ ప్రతి ఒక్కరు మందిరంలో అడుగు పెడుతూ దీవెనలు అందిన బిడ్డలుగా మార్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచి లైక్, షేర్, కామెంట్ చేయండి. 10-20 మంది పంపించండి. ఆదివారం ఆరాధన 11 గంటలకు ప్రారంభించబడుతుంది. మాతో కలిసి ఆరాధించాలంటే రావచ్చు. లైవ్ ఇస్తున్నాం పాస్టర్ యెహోషువ జేపీఎం చర్చి. రెండోదిగా ప్రతి ఉదయకాలం క్రిస్మస్ ఆరాధన 4 గంటల నుంచి 5 గంటల వరకు మీరు కలుసుకోవచ్చు. దేవుని నామాన్ని మహిమ